ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, అలసిపోయి పాప భారముతో లేదంటే జీవితంలో ఎదురవుతున్న కుటుంబ సమస్యలను బట్టి, జీవిత సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అప్పుల భారముతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారినందరినీ ఆ దేవాతి దేవుడు తన యొద్దకు పిలిచి వారి యొక్క ఆత్మకు నిత్యమైనటువంటి శాంతిని, ఓదార్పును, విశ్రాంతిని అనుగ్రహిస్తానని ఆయన మాట ఇస్తున్నాడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, అంటే ఇక్కడ శారీరకంగా శ్రమ, మానసికంగా ఒత్తిడి, పాప భారము లేదా ఇతర విషయాలలో ఎంతో కఠినంగా అలసిపోవటము, ప్రతి జీవితంలో ప్రతి విధమైన శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి ఎంతగానో నలిగిపోయి, కృంగిపోయి, నా వల్ల కాదు అని చెప్పి ఎంతమంది అయితే వేదన పడుచు నలిగిపోతూ కృంగిపోతున్నారో వారందరికీ కూడా ఆయన పిలుపునిస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా యొద్దకు రండి. ఎందుకు రావాలో తెలుసా? ఆయన యొద్దకు వస్తే ఆయన ప్రేమ మనకి దొరుకుతుంది, కరుణ మనకు దొరుకుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాము. కనుక మనమందరము కూడా ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. ఈ విశ్రాంతి కేవలము శారీరకమైనటువంటి విశ్రాంతి మాత్రమే కాదండి, ఆత్మకు కలిగే శాంతి, అంతేకాకుండా పాప క్షమాపణ, దేవునితో సమాధానము. కనుక ప్రయాసపడే భారం వస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. కాబట్టి ఎంతమంది అయితే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరికీ కూడా వారి జీవితంలో ఓదార్పు, శాంతి లభిస్తుంది. ప్రతి విధమైన పాప భారము నుండి విడుదల, విముక్తిని పొందుకుంటాము. ప్రతి విధమైన శత్రు సమస్యలన్నిటిలో నుండి, జీవిత సమస్యల నుండి అలసిపోయిన వారికి ఆయనలో లభించే ఆశ్రయము ఎంతో గొప్పది. అందుకే ఆయన ఇక్కడ పిలుపునిస్తూ అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. మరి మన జీవితంలో ఆ దేవాతి దేవుడు కలుగచేసే విశ్రాంతిని మనము అనుభవించాలి, పొందుకోవాలి అంటే మనలో అపరాధము ఉండకూడదు. దేవాతి దేవునికి మనము కోపము కలుగచేయకూడదండి. మనలో అవిశ్వాసం ఉండకూడదు. దేవుని యొక్క వాగ్దానంలోనూ నమ్మాలి. అవిధేయత ఉండకూడదు. ఆయన యొక్క మాటను మనము నిర్లక్ష్యము చేయకూడదు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు గనక మనం గమనించినట్లయితే, వారంట ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆయనను శోధించారు. ఎన్నో మారులు ఆహారము నిమిత్తమై, నీళ్ళ విషయమై, మరి ఎర్ర సముద్రము దగ్గర వారు బ్రతికినటువంటి అవిధేయతను బట్టి, వారు చూపినటువంటి అపరాధమును బట్టి, వారి యొక్క అవిశ్వాసమును బట్టి 40 సంవత్సరములు ఆ ఎడారి ప్రాంతంలో వారు తిరుగులాడుతూనే ఉన్నారు. వారి యొక్క జీవితంలో ఆ యొక్క ఎడారిలోనే ముగిసిపోయాయి. కనుక మన జీవితాలలో విశ్రాంతిని మనము అనుభవించాలి. దేవుడు అనుగ్రహించే శాంతిని మనము పొందుకోవాలి అంటే మనలో అపరాధం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు. దేవుని యొక్క మాటకు లోబడి, ఆయన మాట పట్ల, ఆయన యొక్క వాగ్దానం పట్ల మనము నమ్మిక ఉంచి, దేవునికి కోపము కలుగ చేయకుండా ప్రతి విషయంలో ఎల్లవేళలా ఆయన మాట ప్రకారంగా మనము ఉండగలిగినట్లయితే ఆయనే మన జీవితాలలో విశ్రాంతిని అనుగ్రహించి తన యొక్క బలమును, శాంతిని, నెమ్మదిని కలుగచేసి కృప చూపిస్తానని మాట్లాడుచున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పాప భారము లేకపోతే ఆచారాల భారము, జీవిత భారము మోస్తూ అలసిపోయి విశ్రాంతి కరువై శ్రమ, ఒత్తిడి, బాధ, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఈనాడు నువ్వు జీవిస్తున్నావా? అయితే నేడు నువ్వు యేసు యొద్దకు రాగలిగినట్లయితే, ఆయన కాడిని ఎత్తుకోగలిగి వినయము, విధేయత కలిగి ఆయన మాట ప్రకారంగా, ఆయన వాగ్దానాల ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా గనక మనలో అవిశ్వాసము లేకుండా, అవిధేయత లేకుండా, అపరాధము లేకోకుండా దేవుని సన్నిధిలో ఉండగలిగినట్లయితే దేవుడు అనుగ్రహించే విశ్రాంతి మనందరము కూడా పొందుకుంటామండి. ఆయన నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు అంటే పాపము నుండి విడిపించబడి గొప్ప ఉన్నతమైన మెరలతో నింపుతాడు. కనుక మన జీవితాలలో విశ్రాంతి కలుగ చేసేది ఆయనే అని, ప్రతి విధమైన బంధకాలన్నిటి నుంచి విడిపించి కృప కలుగ చేయవాడు ఆయనే అని, మనకున్న ప్రతి భారమునన్నిటిని కూడా ఆయన మీద వేస్తూ, ఆయన మాట ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ దేవాతి దేవుడు అనుగ్రహించే మేలులను, విశ్రాంతి మన జీవితాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమామయుడా, కృపగలిగిన తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఘనమైన కృపగలిగిన మీ నామమునకై స్తోత్రములయ్యా. మీ యొక్క వాగ్దానములు ఎంతో శ్రేష్టమైనవి, మీ యొక్క వాగ్దానములు ఎంతో గొప్పవి తండ్రి. మాలో అవిశ్వాసము లేకుండా, అవిధేయత లేకుండా, విధేయత కలిగి, వినయము కలిగి, మీ యొక్క కాడిని ఎత్తుకొని మా జీవితాలలో మేము బలముగా ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైన బాధాకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేయండి. పాప భారం, అప్పు భారం, అనారోగ్య పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల అనుగ్రహించి, అలసిపోయిన వారికి విశ్రాంతిని కలుగచేసి, వారు ఎదుర్కొంటున్న శ్రమ, ఒత్తిడి, బాధలన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేసి కృప చూపించి నడిపించమని వేడుకొనిచ్చిన మీ యొక్క బలమును దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో అసమాధానంతో, అశాంతితో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరికీ కూడా శాంతిని కలుగచేసి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యములు జరిగించి ఆశీర్వదించే మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.